నీవు గుర్తించాల్సింది చర్చ్ ఎంత దూరం ఉందో కాదు, నీవు దేవుడికి ఎంత దూరం ఉన్నావు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రెండు, సమయం చూస్తున్నాము గాని దేవుడు నీకెంత సమయం పెట్టాడో నువ్వు గుర్తించట్లేదు కదా. సమయం అయిపోతుంది, లేట్ అయిపోతుంది, సమయం అయిపోతుందని చూస్తున్నాము కానీ నీకెంత సమయం మిగులుందో నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు దేవుని బిడ్డ. నీకెంత సమయం దేవుడు పెట్టాడో, నీకెంత తక్కువ పెట్టాడో ఎక్కువ పెట్టాడో, నీకు ఈ లోకంలో దేవుడు నీకు నియమించిన దినములెంత, దేవునికి ఇచ్చిన సమయం ఎంత. సమయం మనం చూస్తున్నాము కానీ దేవుడికి ఇచ్చిన సమయం ఎంతో అని జ్ఞాపకం చేసుకుంటాం. 3, ఖర్చు అనుకుంటున్నాము కానీ నీ పాపానికి ఉన్న వెల నువ్వు ఎంత చెల్లించాలో నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు. అక్కడ వెళ్తే ఖర్చు, ప్రార్థనకి వెళ్తే ఖర్చు, మీటింగ్ వెళ్తే ఖర్చు, ప్రార్థన చేస్తే ఖర్చు, ఈ నష్టం ఆ నష్టం అనుకుంటున్నావు కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే ఎంత నష్టపోతావు నువ్వు గుర్తించట్లేదు. సంఘము దూరం అనుకుంటున్నాము కానీ దేవుడికి ఎంత దూరం అయిపోతున్నాము గుర్తించట్లేదు. సమయము చూస్తున్నాము కానీ దేవుడు మనకు నియమించిన సమయం ఎంతో మనం గుర్తించట్లేదు. ఖర్చు అనుకుంటున్నాం, నష్టం అనుకుంటున్నాము కానీ నువ్వు ప్రార్థన చేయకపోవడం ద్వారా ఎంత నష్టపోతున్నావో నువ్వు గుర్తించట్లేదు కదా. ఈరోజు ఇదే మన స్టోరీ, ఇదే మన బలహీనత. ఈరోజు మనం ముందు శోధనలు గుర్తించట్లేదు కనుకనే ఆ శోధనలో పడిపోతున్నాం, ఆ బలహీనతలో పడిపోతున్నాం, ఆ వ్యసనంలో పడిపోతున్నాం, ఆ చెడుతనంలో పడిపోతున్నాం. ఈరోజు భయంకరమైన ప్రదేశం ఏంటి లోకములో, భయంకర ప్రదేశం ఏంటి? మీరు సిక్కిం అటువంటి ప్రదేశాల్లో కనుక మీరు వెళ్తే రోడ్డు మీద జామకాయలు అమ్మినట్టు, జామకాయలు ఆక్సిజన్ ట్యాంకులు ఆక్సిజన్ అమ్ముతారు. సిలిండర్ చిన్నవి ఇంతే ఉంటాయి, 350 రూపాయలు ఒకటి. ఎక్కడ చూసినా జామకాయలు అమ్ముతారు కదా రోడ్డు మీద, మంచిగా ఎక్కడ అమ్ముతారు కదా బయట, అలాగా ఆక్సిజన్ అమ్ముతారు. ఆక్సిజన్ ఎందుకంటే హైయెస్ట్ పాయింట్, ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు శ్వాస పొందుకోవడానికి మీకు ఎటువంటి ఆస్కారం ఉండదు కనుక ఇవి ఇచ్చి కర్పూరం అమ్ముతారు. ఈ కర్పూరము ఈ 2 అమ్ముతారు. కర్పూరం పెట్టుకుంటే నీకు శ్వాస అంతది అనమాట. శ్వాస ఒకసారి తేలిగ్గా లేకపోతే కర్పూరం పీల్చుకుంటే అంతది. ఇవి ప్రతి చోట అమ్ముతారు. అది భయంకరమైన స్థానం, అక్కడ ఉండకూడదు అని బోర్డులు పెద్దగా అక్కడ పెడతా ఉంటారు. మనుషులు శ్వాస అందకపోవడం భయంకరమైన స్థానం కాదు. ఏది మనుషులకు భయంకరమైన స్థానం తెలుసా? నువ్వు పాపములో ఉండి కూడా నీకు ఆ చీమ కుట్టినట్టుగా అనిపించట్లేదు చూడు, అది భయంకరమైన స్థానం. నువ్వు చెడుతనము చేసి కూడా నీకెటువంటి గిల్టీ, అంటే నువ్వు తప్పు చేస్తూ కూడా నీకెటువంటి అమ్మో ఈ తప్పు ఎందుకు చేస్తున్నాను అని అనిపించకపోవటం, అది భయంకరమైన స్థానం. నువ్వు అబద్ధమాడి కూడా, నువ్వు వ్యసనపరుడుగా ఉండి కూడా, వ్యసనాలు చేస్తూ ఉండి కూడా అది నీకెటువంటి చీమ కుట్టినట్టుగా నేను తప్పు చేస్తున్నానేమో, అయ్యో నేను ప్రార్థన చేయట్లేదు, నేనేమో నష్టపోతున్నానేమో, అయ్యో నేను వాక్యం చదవట్లేదు, నేను నష్టపోతున్నానేమో, నా కుటుంబం భక్తి పనులుగా లేదు, నేను నష్టపోతున్నామేమో అని చిన్న ఆలోచన కొన్ని కలగట్లేదు చూడు, అది అత్యంత భయంకరమైన స్థలం. ఈరోజు నాకు తెలియదు మీ ఇక్కడ కూర్చుంటే, ఒకవేళ నీ పాపము గనక నేను రేపుతుంటే దేవుని బిడ్డ, నీ పాపం నీకు బాధ కలిగించలేకపోతే, నీ పాపం నేను సుఖవంతమైన ప్రదేశంలో కూర్చుంటే, నువ్వు పాపము చేసిన ఎటువంటి డిఫరెన్స్ నువ్వు ఫీల్ అవ్వకపోతే, అని నువ్వు కంఫర్టబుల్ గా ఉంటే నువ్వు భయంకరమైన స్థానంలో ఉన్నావు. ఎందుకు తెలుసా? నీవు చెయ్యరాని కార్యములు చేయటకు దేవుడు నిన్ను వదిలేశాడు. నిన్నేమనడు, నువ్వు అబద్ధమని నిన్నేమనడు, నువ్వు చెడుతనం చేసిన నిన్నేమనడు, నువ్వు పాపము చేసిన నిన్నేమనడు, నువ్వు పాపంలో పడిపోయా నువ్వేమనడు, నువ్వు ప్రార్థన చేయకపోయినా నిన్నేమనడు, నువ్వు వాక్యం చదవకపోయినా నిన్నేమనడు, నువ్వు సంఘానికి రాకపోయినా నిన్నేమనడు, నువ్వు ఏమి చేయకపోయినా క్రైస్తవుడిగా బ్రతికి దండగైనా నిన్ను ఏమి అనడు. ఎందుకంటే దేవుడు నిన్ను వదిలేశాడు. He left you. అందుకే నీ పాపం నీకు ఎటువంటి బాధను కలిగించలేకపోతుంది. అందుకే పాపము చేసిన నిద్రపోగలుగుతున్నావు, పాపము చేసిన సుఖవంతంగా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదువుకోకపోయినా యు ఆర్ కంఫర్టబుల్. నీవు మంచిగా కంఫర్టబుల్ గా ఉన్నావు, సుఖంగా ఉన్నావు. నీకు చీమ కుట్టినట్టుగా కూడా నీకు కనిపించటం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను వదిలేశాడు. ఇది భయంకరమైన విషయం. యవనస్తురాలా, ఈరోజు ఈ మాటలు నువ్వు అస్సలు తేలిగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ మాటలు సీరియస్ గా తీసుకో, నీ హృదయంలోనికి నడిపించి. ఈరోజు నీ పాపము గనక నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనిపించకపోతే, బహుశా నీ దేవుడు వదిలేస్తాడేమో. ఈ రోజు నువ్వు పశ్చాత్తాపం పొంది తీరాలి. నీకున్న సమయం నువ్వు గుర్తించుకో, నువ్వు పోగొట్టు నష్టమును గుర్తించుకో, నీ కుటుంబంలో నువ్వు నష్టమును నువ్వు జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు గాని
సైతాని అధికారమును కోసం ప్రయాసపడితే ఇదిగో దేవుడు నియమించిన గొప్ప తలాదులను పొందుకోలేకపోయేవాడు దేవుని బిడ్డ. ఈ రోజు లోకం ఎన్నో రకాలుగా నీకు అందమైన విషయాలు అనుగ్రహిస్తుంది, మంచి స్నేహితులను ఇస్తుంది, అనగా వాడ నేను చెడగొట్టొచ్చు, వాడ నేను కట్టొచ్చు, మంచి మంచి పరిస్థితులను ఇస్తుంది. దేవుడి కంటే, ప్రార్థన కంటే ఇంకా గొప్ప ఎన్నో విషయాలు నీకు అనుగ్రహిస్తుంది. కానీ ఎన్ని ఈ లోకం నీకు అనుగ్రహించినా వాటన్నిటికంటే దేవుడు నీకు సిద్ధపరిచిందే శ్రేష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పట్ల కలిగిన ప్రణాళిక ఎంతో గొప్పది, ఎంతో గొప్పది కదా. నీవు ఎవరంట? నీవు యాజక సమూహం అంట. చెప్పండి, ఎవరు పక్కన వాళ్ళతో చెప్పండి, ఎవరు చెప్పండి, నీ పక్కన వాళ్ళతో చెప్పండి. నీవు రాజువైన యాజక సమూహము. చెప్పండి, ఎవరు? రాజువైన యాజక సమూహం. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మన చీఫ్ మినిస్టర్ గాని పని చేయకుండా ఇంట్లో పడుకుంటే సోమరిపోతులాగుంటే ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? ఏమంటారు? మా రాజు సోమరిపోతు. మన ఈ రాజు ఏం చేస్తున్నారు? ఓ రాజా నువ్వేం చేస్తున్నావు? ఓ యాజక సమూహమా మీరేం చేస్తున్నారు? దేవునికి ఇచ్చిన పనిని ఎంత చేస్తున్నావు? దేవునికి ఇచ్చిన పనిలో ఎంత పాలుగా, ఎంత ప్రయాసపడుతున్నావు? దేవుని పట్ల కలిగే ఉద్దేశంలో నువ్వెంత ప్రయాసపడుతున్నావు జ్ఞాపకం చేసుకో. సైతాన్ ఎప్పుడు కూడా నీవు ముందుకెళ్ళి దేవుడి పనిలో నువ్వు పాల్గొనాలని ఇష్టపడాడు. చూడండి, కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. చూడండి, కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి మేము సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచెను, ఏలయనగా మా నిరీక్షణ అయినను మన ప్రభువు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వెళ్ళి ఆ సంఘం కొన్ని పరిస్థితుల్లో ఉంటే ఈయన బలపరచడానికి వెళుతూ ఉన్నాడు. అయితే సైతాన్ ఏం చేస్తున్నాడు? ఆయనని ఏం చేసింది? చెప్పండి, ఏం చేసిందమ్మా? అభ్యంతరపరిచింది. సైతానికి ఇష్టం లేదు పౌలు అక్కడికి వెళ్ళి పరిచర్య చేయడం. పౌలు వెళ్ళి పరిచర్య చేస్తే సైతాన్ అమ్మో పౌలు గొప్ప పరిచర్య చేస్తే వాళ్ళందరూ మారు మనసు పొందుతారు, రక్షణ పొందుకుంటారు. మళ్ళా కోల్పోయిన వారు కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, కొంతమంది తెలియని పరిస్థితుల్లో ఉన్నారు, వారంతా కూడా మరలా కట్టబడతారు అని చెప్పి సైతాను పౌల్ని పోవడానికి ఇష్టపడలేదు. కానీ ఒక మాట ఒక ఆయన చాలా అద్భుతంగా రాశారు. ఏంటంటే Satan can hinder. సాతాను నేను అభ్యంతరపరచొచ్చు, బట్ Satan కెనాట్ క్యాన్సిల్. కానీ సైతాను దానిని నీ దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశములను అది అంతము చేయలేదు, అది జరగకుండా ఆపలేదు, దేవుడి చిత్తమును ఆపలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఎందుకు సోమరిపోతుగా ఉన్నావు తెలుసా? నేనెందుకు సోమరిపోతున్నా తెలుసా? మన ఎందుకు ప్రార్థన లేకున్నా తెలుసా? సైతానికి తెలుసు నువ్వు సోమరిపోతుగా లేకపోతే నువ్వు ఎన్ని కార్యాలు చేయగలుగుతావు తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం బాగుపడతాను సైతం తెలుసు, అందుకే నేను ప్రార్థన చేయనియదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మారుతాయని సైతం తెలుసు, అందుకే నేను ప్రార్థన చేయనియదు. నువ్వు బయటకు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభిస్తే అనేక రక్షణ పొందుకుంటారని సైతానికి తెలుసు, అందుకే నీకు అభ్యంతరం చేస్తుంది దేవుని బిడ్డ. అందుకే నీ భార్య భర్తల మధ్యలో అసమాధానం కలుగుతుంది. ఎందుకంటే మీరు ఐక్యత కలిగి ఉంటే తెలుసు ఎంత గొప్ప కార్యం దేవుడు చేయాలనుకుంటున్నాడో, అందుకే అసమాధానం కలుగు చేస్తుంది. అందుకే అసమాధానం కలుగు చేస్తుంది. మీరు కుటుంబముగా మోకరించి ప్రార్థన చేస్తే ఎన్ని దుర్గములు పోతాయో సైతం తెలుసు, కాబట్టి నీ కుటుంబంలో డిస్టర్బెన్స్ కలుగు చేస్తుంది. ఇది తెలియకుండా ఒకరి మీద ఒకరు మనస్పర్ధలుగా చేసుకొని, అది కాదు కుటుంబం మోకరించి నీ కుటుంబంలో డిస్టర్బెన్స్ కారణమై, భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ కారణమైన అపాన్ని బంధించగలిగితే అప్పుడు దేవుడు నీ కుటుంబం పట్ల నీ పట్ల కన్నా చిత్తమును నెరవేర్చగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, అపవాది నేను అభ్యంతరపరచొచ్చు, అపవాది నేను ఆపివేయచ్చు, కానీ దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక మాత్రం ఆయన నెరవేర్చే తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ అపవాది మాట విని నీవు ముందే గుర్తించి నువ్వు ప్రార్థన చేయలేకపోతే దేవుని బిడ్డ ఈరోజు పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది చిన్న అబద్ధంతో ప్రారంభించబడచ్చు,
చిన్న వ్యసనంతో ప్రారంభించబడచ్చు, చిన్న మోహపు చూపుతో ప్రారంభించబడచ్చు, చిన్న అబద్ధంతో ప్రారంభించబడవచ్చు, చిన్న ఆలోచనతో ప్రారంభించబడవచ్చు. నీవు గనక జాగ్రత్తగా లేకపోతే నీవు పాపంలో పడిపోతావు. ఆ పాపంలో ఇంకా నువ్వు ఒకవేళ నువ్వు దేవుని విడిచిపెట్టే పరిస్థితి వస్తుందేమో. నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నంబర్ 2, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు విజయవంతమైన కారణం వన్ ద యాంటిసిపేషన్ టు ద అఫ్లిక్షన్. మనం చదువుకుందాం 22వ అధ్యాయం. అదే 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం మనం చదువుకుందాం. యేసు కాదు 22వ అధ్యాయం 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాలుని చాలు. ఇప్పుడు